కార్తీక మాసంలో ఖచ్చితంగా వెలిగించవలసినటువంటి శక్తివంతమైన దీపాలు ఇవి. ఇలా చేస్తే పుణ్యం ఐశ్వర్యం వస్తుంది. కార్తీక మాసంలో నెల రోజులు తులసి కోటను పూజిస్తే విపరీతమైన ఐశ్వర్యము, దీపం వెలిగిస్తే ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి. అలాగే బ్రహ్మముహూర్తంలో దీపారాధన 4:30 నుంచి 5 మధ్యలో దీపారాధన చేస్తే అష్టైశ్వర్య నారికేల దీపము. ముందుగా ఒక కొబ్బరికాయని తీసుకొని సమానంగా పగిలేటట్టు చూసుకోవాలి. కొబ్బరి చిప్పను నైవేద్యంగా పెట్టి 3 కళ్ళు ఉన్నటువంటి కొబ్బరి చిప్పను తీసుకొని అందులో ఆవు నెయ్యి లేదా నువ్వుల నూనె వేయాలి. అందులో 5 ఒత్తులను ఒకటిగా చేసి పెట్టాలి. ఇది కింద పెట్టకోకుండా పళ్ళెంలో బియ్యం పోసి దానిపై కొబ్బరి చిప్పను పెట్టి దీపాన్ని వెలిగించాలి. ఈ దీపము శివుని ఫోటో ఎదురుగా పెడితే అప్పుల బాధ నుంచి విముక్తులై అష్టైశ్వర్యాలు వస్తాయి. కార్తీక మాసంలో పిండి దీపాలను కూడా వెలిగించవచ్చు. పిండి కొంచెం బెల్లం తురుము వేసి ఆవు పాలు వేసి పిండిని ముద్ద చేయాలి. ఆ తర్వాత 5 ఒత్తులు వేసి నెయ్యితో దీపాన్ని వెలిగిస్తే చాలా మంచిది. కార్తీక మాసంలో 365 ఒత్తుల దీపం వెలిగిస్తే కూడా మంచి జరుగుతుంది. ఏడాది అంతా దీపం పెట్టుకోకుండా ఉన్నవారు కార్తీక మాసంలో 365 ఒత్తుల దీపాన్ని పెడితే అది రోజు పెట్టినటువంటి ఫలితం లభిస్తుంది. శివాలయాల్లో ఈ దీపం పెట్టవచ్చు. అలాగే తులసి కోట ముందు ఉసిరి దీపాన్ని పెడితే మంచి ఫలితం ఉంటుంది. శివాలయంలో నందీశ్వరుని దగ్గర కూడా ఇలా దీపం పెట్టవచ్చు. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్